శివాయ గురవే నమః. ప్రేక్షకులకు నమస్కారములు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాలని 5 పంచ అంటే 5 ఈ 5 కూడా ప్రత్యేకంగా మన ఆంధ్రదేశంలో ఉన్నాయి. మరి వీటికి గురించి మీరు ఈ మాసంలో ఈ మాఘం రెండండి, ఒకటి కార్తీక, రెండవది మాఘం. మొత్తం మన సంవత్సరం మొత్తం మీద ఈ రెండు పుణ్యప్రదమైనవి. ఈ మాఘమాసంలో ఎలాగో శివరాత్రి సందర్భంగా మీకు వీలైతే అవి చూసినా సరే, లేకపోతే మీ సమీపంలో ఉన్న ఒక క్షేత్రాన్నైనా సరే ఈ మాఘమాసంలో దర్శించుకుంటే మీకు శివానుగ్రహం లభిస్తుంది అని మనవి చేస్తూ, మరి అసలు ఈ పంచారామాలు ఎందుకు ఏర్పడ్డాయి? పూర్వం కుమారస్వామి, ఆయన ఎవరు? దేవతల యొక్క సేనానాయకుడు అండి. ఆయన తారకాసురుడు అనేవాళ్ళు దేవతల మీదకి వస్తుంటే వాళ్ళని మరి ఆ తారకాసురుడిని సంహరించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆయనకి ఏం తోచింది? అతని మెడలో ఒక అమృతలింగం ఉందిటండి, శివలింగం. దానివల్ల ఎవడే యుద్ధం చేసినా ఏం చేసినా అతను చావట్లేదు. అప్పుడు ఈయన గ్రహించాడండి, ముందు ఆ అమృతలింగాన్ని కొడితే బాణంతో, అది కనుక కింద పడితే అప్పుడు వీడిని చంపడం తేలిక అని నిర్ణయించి ఆ కుమారస్వామి అమృతలింగాన్ని బాణంతో కొట్టేడికి అది 5 ముక్కలైందిటండి. 5 చోట్ల వెళ్ళి పడిందిటండి. ఆ 5 ప్రాంతాలే వీడి పంచారామాలుగా శివక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే మరి ఆ తర్వాత ఆయన సంహారం కూడా చేశాడు. కుమారస్వామి తారకాసురుడు అనేవాడిని సంహరించాడు. ఈ 5 మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడ మొదలయ్యాయంటే, మొట్టమొదటిది గుంటూరు సమీపంలో, గుంటూరు జిల్లాలో ఉండేటువంటి అమరావతి. ఆ అమరావతిలో ఆ 5 అమృతలింగంలో 5 భాగాలు అయిపోయింది. చిన్న మొక్క వచ్చి ఇక్కడ పడింది. దాన్ని శివలింగం కింద ఇంద్ర ప్రతిష్ఠ అండి. దేవేంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడు అమరావతి అండి. నేను కూడా వెళ్ళి చూశాను. పెద్ద శివలింగం అండి. చాలామంది చెప్తారు అలా పెరుగుతున్నట్టే చివరికి దాని మీద ఒక మేకు కొట్టి ఆపారు అంటారు. సరే, పురాణ కథనాలు అనుకోండి, మరి నిజమే ఉండొచ్చు. అది కింద నుంచి అలా పైకి అంత ఎత్తైనటువంటి శివలింగం, ఇంచుమించు చెప్పాలంటే బాగా ఉన్నతమైన శివలింగాల్లో అమరావతి క్షేత్రం ఒకటి. ఇది ఇంకొక విశేషం ఏంటంటే, కృష్ణానది అసలు ఆ కృష్ణానది అందంగానండి, రాళ్ల దగ్గర నుంచి గలగలా ప్రవహిస్తుంటే ఆ కృష్ణలో స్నానం చేసి, పక్కనే దూరం కూడా లేదండి నడవలేని వాళ్ళకు కూడా, ఆ స్నానం చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ చేత అభిషేకం చేయించుకుంటే అంతకంటే మనకి ఈ మాఘమాసంలో అదృష్టం ఉండదండి. అందువల్ల దగ్గరలో ఈ గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్నవాళ్ళు మన దగ్గరలో ఉన్న ఈ అమరావతిని వెళ్ళినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే మరి పుణ్యం లభిస్తుంది అని పెద్దలు మరి చెప్తారండి. మరి ఇంకొకటి ఏంటంటే, ఈ అమరావతిలో ప్రాచీనమైనటువంటిది, అక్కడ దగ్గరలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి, ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలుస్తుందండి అక్కడికి వెళ్తే. ఇంకా రెండవది ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి భీమవరం అండి. దీన్ని ఏమంటారంటే రెండో ప్రతిష్ట. ఇది సోమారామం అంటారు. సోముడు అంటే ఎవరు? చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకనే దీన్ని, అక్కడ నది ఏం లేదు, ఆ శివాలయం ఎదురుకుండా పెద్ద చెరువు ఉందండి, దాన్ని సోమగుండం అంటారు. అక్కడ నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేశానండి ఆ భీమవరంలో. ఆ స్వామి దర్శనం అది చేసుకుంటూ నా అదృష్టం అనమాట నాకు ఆ భీమవరంలో. అక్కడ ఇంకో విశేషం ఉందండి. చంద్ర ప్రతిష్ఠ చేశాడు అంటానికి ఏంటంటే, అది కొంచెం ఒక మాదిరి ఎత్తు ఉంటుంది శివలింగం. అక్కడ పౌర్ణం వచ్చినప్పుడు ఆ చంద్రుడు కొంచెం తెలుపు రంగులో, ఆ గగ్గులుగా ఉంటుందండి. మనం ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి చంద్రశైలను చూపెట్టారు చూడండి, చంద్రశైలి నున్నగా ఉండదు, కొంచెం ఇలా పొడుపులుగా ఉంటుంది. ఈ శివలింగం కూడా అలాగే ఉంటుంది. ఆ శివలింగం పౌర్ణమి నాడు కొంచెం తెలుపుదనంగా కనిపిస్తుందండి. అదే శివలింగం అమావాస్య నాడు వెళ్ళి చూస్తే కొంచెం రంగు మారి అంత తెలుపు లేకుండా కొంచెం నలుపుదనం, అంటే పూర్తిగా నల్లగా అవ్వదు, కొంచెం మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. ఒక్కసారి చూస్తే తెలియదు. ఈ పౌర్ణమికి అమావాస్యకి ఆ శివలింగాన్ని చూసినట్లయితే
ఇది తెల్లగా ఉంటుంది, అమావాస్య నల్లగా ఉంటుంది అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి, అక్కడ ఉండి చూసిన వాళ్ళకి తెలిసేటువంటి విషయం. దానివల్ల కూడా అది చంద్రప్రతిష్ఠ అనేటువంటి విషయం మనకు తెలుస్తుందండి. అది దాని పేరు గునుపూడి ప్రాంతం. భీమవరంలో మళ్ళీ ఆ ప్రాంతాన్ని గునుపూడి ప్రాంతం అంటారండి. అక్కడ మన వాళ్ళు చాలామంది చూడండి గునుపూడి జంగాలు అంటుంటారు, కొంతమంది దాని మీద కథ కూడా చెప్తారండి. పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళట. ఈ జంగాలందరూ రోజు పాపం వెళ్ళి లింగధారులు అనమాట వెళ్ళి ఏదో యాచన చేసుకొచ్చేవాళ్ళు. రాత్రి అందరూ వచ్చి ఆ దేవాలయం పక్కన వచ్చి ఆ వరండాలో పడుకునేవాళ్ళట అండి, అక్కడ మండపాల్లో. వీళ్ళందరూ అనేవాళ్ళట మన తల్లికి ఇల్లు కడదాం అనుకునేవాళ్ళట. అలా చేశారు కానీ వాళ్ళకి ఇల్లు కట్టడం అయ్యేది కాదు పాపం, సంపాదన లేక. అందుకనే ఎవడైనా ఏదైనా ఓ పని చేయలేకపోతే ఆ పని ఎన్నాళ్ళైనా అలా వాయిదాలు వేస్తూ ఊరికే కబుర్లు చెబుతుంటే వాళ్ళని ఏమంటారంటే, ఒరే వీడురా ఈ బ్యాచ్ వీళ్ళంతా గునుపూడి జంగాలరా అంటారు. అంటే ఏంటనమాట, అనుకున్న పని వెంటనే నెరవేర్చలేని వాడు అనే అర్థంలో కూడా మనకు ఇది ఒక సామెత ప్రసిద్ధమైనటువంటి. ఆ గునుపూడి ఈ గునుపూడి భీమవరంలో ఉంది. ఆ గునుపూడిలో ఉండేవాడే సోమేశ్వర స్వామి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఆ స్వామి పైనే ఒక చిన్న మెట్లుండి ఒక మళ్ళీ గుడి ఉందండి. శివుడి నెత్తి మీదనే ఒక గుడి ఉంది, అక్కడ అమ్మవారు ఉంది. మరి నిజానికి అమ్మవారిని గంగాదేవి అంటేనేమో అనుకున్నాం, కానీ అక్కడ అర్చకులు వాళ్ళందరూ ఏం చెప్తారంటే అన్నపూర్ణాదేవి అని మరి చెప్తున్నారు. ఆ అన్నపూర్ణాదేవిని కూడా మనం దర్శించుకోవచ్చు. పక్కన ఆంజనేయ స్వామి ఉంది, తర్వాతనేమో రామాలయం ఉంది అక్కడ. ఇక్కడ పూర్వం ఏంటంటేనండి శివాలయం పక్కన రామాలయం, అదే క్యాంపస్లో రామాలయంలో ఉండే చోట భద్రాద్రి రామాలయం ఉందండి, భద్రాచలం. ఆ పక్కనే శివాలయం ఉంటుంది. అంటే శివకేశవులకు అభేదం లేదు అనే ఉద్దేశంతో పూర్వులు ఎంతో అన్నీనండి. అంటే అసలు ద్వేషం ఉండకూడదని, నువ్వు శివుడుగా శివుడిని పూజించు, విష్ణువు ద్వేషించొద్దు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలా దేవాలయాల నిర్మాణం కూడా ఆగమ శాస్త్రంలో జరిగింది. అలాగే ఇక్కడ కూడా గునుపూడిలో పక్కన మనకి రామాలయం కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా అర్చనలు అవి చేస్తూ ఉంటారండి. ఇక మూడో చూసినట్లయితేనండి, మరి ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది. దీని పేరు పాలకొల్లు అండి. భీమవరానికి ఎంత ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని క్షీరారామము క్షీరపురి అంటారండి. దీన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశాడు అంటారు. మరి దీనికి మరి ప్రత్యేకంగా ఇది కూడా చాలా చక్కగా. దీనికి ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే గోపురం అండి, చాలా ఎత్తుగా ఉంటుంది పాలకొల్లు గోపురం అని. దీని మీద కథలు సామెతలు కూడా చెబుతుంటారండి. ఒకట ఇద్దరు పోటీ పడ్డారట, రే నువ్వు పాలకొల్లు చూస్తే ఆ పాలకొల్లు గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఏది శివక్షేత్రం. ఒకడు అడిగాట వాడిని, నువ్వు పాలకొల్లు గోపురం ఎత్తుతావు రా అని అడిగాట. వీడన్నట్ట ఎత్తుతానన్నట్ట. అయితే ఎత్తంటే వాడన్నట్ట, నువ్వు తెచ్చిన నెత్తి మీద పెట్టు నేను ఎత్తుతానన్నట్ట. ఇలా దీని మీద కథలు వేళాకోళాలు ఇవన్నీ కూడా. అంటే అసలు ఆ గోపురం అంత ఎత్తుగా చూడాల్సిన ప్రదేశం పాలకొల్లులో. అటువంటి ఆ యొక్క శివక్షేత్రం అండి. మరి ఆ పాలకొల్లులో ఉండేటువంటి మరి ఆ అమ్మవారి పేరు త్రిపుర సుందరీదేవి, బాలా త్రిపుర సుందరీదేవి ఆ అమ్మవారి పేరు. అక్కడ జనార్దన స్వామి క్షేత్రపాలకుడు అండి. అక్కడ రామాలయం చెప్పాను భీమవరంలో, ఇక్కడికి వచ్చేటప్పటికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. ఇక నాలుగవది వచ్చేటప్పటికి దక్షారామం అండి. దక్షారామం అంటే చాలామంది తెలియక ఏమంటారు తెలుసా అండి, ద్రాక్షారామం అంటారు. అలా అనకూడదండి. ద్రాక్ష అంటే ద్రాక్ష పళ్ళు కాదు, దక్షారామం అనే పలకాలి మనం. ఎందుకనంటే దక్షుడు అక్కడ యజ్ఞం చేసిన చోటు గోదావరి తీరం, గోదావరి ఒక పాయ ఆ గుడి పక్క నుంచే పెడుతుందండి. అందువల్ల దాన్ని దక్షుడి యొక్క ఆరామం కాబట్టి అది శివాలయం దక్షారామము. ఈ దక్షారామంలో ప్రసిద్ధం ఏంటంటే ఇది సూర్య ప్రతిష్ఠ అండి. సూర్యుడు ప్రతిష్ఠించాడు దీన్ని. అందువల్ల దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ కాశీఖండంలో కూడా శ్రీనాథుడు అంటారండి, దక్షిణ వారాణసి అన దక్షారామంబు అని చెప్పేసి. ఈ దక్షిణ అసలు కాశీ అంటారు దీనికి. మనకు ఉత్తర దేశంలో కాశీ అంతో దక్షారామం కూడా మన దక్షిణ ప్రాంతంలో కాశీతో సమానము అని చాలామంది భావిస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి పేరు మాణిక్యాంబ అండి. ఆ మాణిక్యాంబ మళ్ళీ ఎవరంటే అమ్మవారికి అష్టాదశ పీఠాలని 18 పీఠాలు ఉన్నాయి, శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాల్లో ఈ మాణిక్యాంబ ఒకటి.
అంటే అక్కడ వెళ్ళి మనం దర్శనం చేస్తే అటు పంచారామాల్లో శివుడిని చూసినట్టు అవుతుంది, అష్టాదశ పీఠాల్లో మాణిక్యాంబర అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకునేటువంటి అదృష్టం మనకు లభిస్తుంది. 5వది కుమారారామము. అంటే పేరులోనే ఉంది, ఆయనే స్వయంగా ఎవరైతే తారకాసుని పడాడో ఆ కుమారస్వామి వచ్చి ఈ ఆఖరి ముక్కని ఇక్కడ ప్రతిష్ట చేశాడు. ఇది సామర్లకోట. రాజమండ్రి నుంచి మనం వెళుతుంటే కాకినాడ మధ్యలో వస్తున్నాడు సామర్లకోట స్టేషన్. సామర్లకోటకు బాగా నడిచేంత దూరం అక్కడ కనపడుతుంటుంది దేవాలయం. ఇప్పటికీ దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు, బాగు చేయలేదండి. అతి ప్రాచీనమైన దేవాలయం. ఆ దేవాలయం ప్రాచీన శిథిలావస్థలోనే ఉంది ఇప్పటికి కూడా ఆ సామర్లకోట దేవాలయం. ఆ సామర్లకోట దగ్గర ఉన్నటువంటి కుమారస్వామి ప్రతిష్ఠ చేయటం వలన దానికి ఏమని పేరు వచ్చిందంటే కుమార ఆరామము అనేటువంటి పేరు ఆ క్షేత్రానికి వచ్చిందండి. మరి దీన్ని ఏంటంటే ఇది స్కంద పురాణంలో కూడా కుమార భీమేశ్వరుడు అని చెప్తారు. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతీదేవి. ఇక్కడ నవగ్రహాలు తర్వాతనేమోనండి అయ్యా మరి ఇక్కడ కూడా మన విష్ణువు యొక్క దేవాలయం ఉంది. అదండి నేను చెప్పాను కదండి, శివాలయాల్లో విష్ణు దేవాలయాలు ఉంటాయి, విష్ణు ఆలయాల్లో మరి చూడండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోదండరామాలయం ఉంది. ఎందుకనంటే ఆ హరిహరులకు అభేదాన్ని పాటించకూడదు అని వాడు పూర్వీకులు ఈ విధంగా క్షేత్రాల్లో శివక్షేత్రంలో విష్ణు ఆలయం, విష్ణు క్షేత్రాల్లో శివాలయాన్ని నిర్మించారు. అది మనం గ్రహించి గౌరవించి పూజించి మనకు అభేదాన్ని పాటించాలి అనే శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పంచారామాల్లో మరి శివరాత్రి సందర్భంగా ఏదైనా కొన్ని మీరు దర్శించినట్లయితే మీరు పుణ్యాన్ని పొందుతారు అని మీకు మనవి చేస్తూ స్వస్తి.